ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. యుద్ధం ఎన్ని రోజులైనా కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అమెరికాలు ప్రకటించాయి. దీంతో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ట్రంప్ హత్యకు ఇరాన్ సైన్యం మాస్టర్ ప్లాన్ వేసింది. అమెరికాలో పాకిస్తాన్ కు చెందిన గూఢచారి ఆసిఫ్ మర్చెంట్ విచారణ కొనసాగుతోంది. 2024లో ట్రంప్ హత్య యత్నం కేసులో ఆసిఫ్ అరెస్ట్ అయ్యాడు. ట్రంప్ ను హత్య చేసేందుకు ఇరాన్ పాక్ గూఢచారిని పంపినట్లుగా అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ట్రంప్ ఒక్కరే కాదు, జో బైడెన్, నిక్కీ హెలీని కూడా మట్టుబెట్టేందుకు ఇరాన్ ప్లాన్ వేసినట్లుగా ఆసిఫ్ మర్చెంట్ పోలీసుల విచారణలో వెల్లడించారు. ఇరాన్ ఇంటెలిజెన్స్ కు చెందిన వ్యక్తి తనను సంప్రదించారని చెప్పారు. పక్కా ప్రణాళిక రచించి తనను రంగంలోకి దింపినట్లుగా FBI కి తెలిపాడు. ఆసిఫ్ కదలికలపై అనుమానం రావడంతో అమెరికా వర్గాలు దర్యాప్తు చేపట్టాయి. ఆసిఫ్ పిల్లలు ఇరాన్లోనే ఉన్నట్లుగా గుర్తించారు. ఆసిఫ్ కుటుంబ నేపథ్యంపై FBI అధికారులు ఆరా తీశారు. ఆసిఫ్ ఇరాన్లో చేసిన పర్యటనలను మతపరమైన యాత్రలు అని అతడి న్యాయవాదులు అమెరికా కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉంటే తన ప్లాన్ లో భాగంగా అమెరికాకు వచ్చే ముందే తాను కొందరికి 4.6 లక్షలు ఇచ్చినట్లుగా విచారణలో వెల్లడించారు. ఇరాన్ అమెరికా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న కారణంగా ఆసిఫ్ మర్చెంట్ విషయం మరోసారి చర్చనీయాంశం అవుతుంది. జగిత్యాలలో బీజేపీ నాయకురాలు